హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రజాస్ మీడియా. పెద్ద మూవీ అయితే చూసొచ్చాను. ఆ మూవీ ఎలా ఉందని చెప్పేసి ఇప్పుడు చెప్తాను. గుర్తింపు కోసం పోరాడే ఓ యువకుడి కథే ఈ సినిమా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే పాత్రల పరిచయం అండ్ ఆల్సో పెద్ద ఊర్లో అప్పల సూరి అనే వ్యక్తి అంటే జగపతి బాబు గారు తన ఊరికి ట్రైన్ ఆపించడం కోసం పోరాడుతూ ఉంటాడు. అంటే ట్రైన్ ఆపితే తన ఊరికి ఒక పేరు అనేది వస్తుంది. తన గ్రామ ప్రజలు తన ఊరికి రావాలి అని అంటే ఒక రోజు మొత్తం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయాణం అనేది తప్పుతుంది అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటాడు. దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆయన చనిపోతాడు. పెద్ద వచ్చేసి బెల్లంపట్టిలో పనిచేస్తూ ఉంటాడు. అలాగే క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ ఉంటాడు. క్రికెట్ అద్దరగొడుతూ ఉంటాడు. స్టార్టింగే ఒక స్పోర్ట్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ మీటింగ్లో ఇండియా ర్యాంకింగ్ చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఒక మంచి మెరికల్ లాంటి ఆటగాళ్ళని వెలుగులోకి తీసుకురావాలని మీటింగ్ సారాంశం. దానికోసం బొమ్మని ఇరాని బయలుదేరుతారు. అలా ఆయన వెతుక్కుంటూ విజయనగరానికి వస్తారు. విజయనగరానికి వచ్చినప్పుడు పెద్ద పేరు వింటారు. ఈ పెద్ద ఎవరు ఏంటి తెలుసుకోవాలని చెప్పేసి ఆయన తన ప్రయాణం సాగిస్తాడు. ఒక వ్యక్తి ఆయనకు పెద్ద స్టోరీ గురించి చెప్పుకుంటూ తన ఊరికి తీసుకొస్తాడనమాట. పెద్ద ఫస్ట్ హాఫ్ అంతా ఇలా అప్పల సూరి ట్రైన్ ఆపడం కోసం పోరాటం, ఆయన మరణించడం, ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఒక ఎమోషనల్ టచ్తో పడుతుంది. అక్కడ వరకు చాలా బాగుంది మూవీ. అక్కడి నుంచి మాత్రం యూటర్న్ తీసుకుందని చెప్పాలి. అంటే ఏదైనా ఒక దానితో వెళ్ళుంటే సినిమా చాలా బాగుండేది. ఇప్పటి వరకు మనం అలాంటి కథలే చూసాం, కానీ ఈ సినిమా మాత్రం 3 స్పోర్ట్స్తో మిళితమై ఉంటుంది. ఒకటేమో ఫస్ట్ రామ్ చరణ్ వచ్చేసి క్రికెటర్గా కనిపిస్తాడు. ఆ తర్వాత అథ్లెట్ అవుతాడు. ఆ తర్వాత రెజ్లర్ అవుతాడు. దాని తర్వాత అథ్లెట్ అవుతాడు. ఇలా 3 వేరియేషన్స్ తీసుకోవడం ప్లస్ ఎంతసేపు ఒక సినిమాలో సారు అంటే సాడ్ని చూపించడం, అంటే తను ఇబ్బంది పడటం, గ్రామస్తులు ఇబ్బంది కోసం పోరాటం చేసే వ్యక్తి చనిపోవడం, ఆ తర్వాత ఇతను ఏదో గ్రామానికి ఏదో చేయాలనుకుని తను ఇబ్బందులు పడటం, ఒక స్పోర్ట్స్తో వెళ్తే అవ్వదని ఇంకో స్పోర్ట్స్తో వెళ్ళడం, ఇంకో స్పోర్ట్స్తో వెళ్తే అవ్వదని ఇంకో స్పోర్ట్స్తో వెళ్ళడం, ఇలా ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. ఏదన్నా ఒక స్పోర్ట్స్తో రాసుకొని కథను వినూత్నంగా ప్రజెంట్ చేస్తుంటే సినిమా చాలా 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 బాగుండేది. ప్లస్ సినిమాలో కొంచెం హుషారైన సన్నివేశాలు ఏమైనా ఉంటే మాత్రం సినిమా చాలా బాగుండేది. ఇవి 2 సినిమాలు లోపించాయి. ఇంకో విషయం, జాన్వీ కపూర్ని ఈ సినిమాలో ఎందుకు పెట్టారో తెలీదు. అసలు ఆమె పాత్రకి ఏ మాత్రం కూడా ప్రాధాన్యం అనేది లేదు. బొమ్మని రాని ఉన్నారు. ఆయన కూడా సరే పెద్ద స్టోరీ తెలియాలి కాబట్టి ఆయన ఒకరిని పెట్టారు. ఇక శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలకం ఆయనే. దివ్యేందు శర్మ ఉన్నారు కానీ అంత ఇదేమి కాదు, అంటే ఆయన పాత్ర కూడా పర్వాలేదు. మెయిన్ శివరాజ్ కుమార్ పాత్ర చాలా చాలా బాగుంది. ఇక రామ్ చరణ్ అయితే తన పాత్రలో జీవించేశారు, అద్భుతంగా నటించాడు, చాలా చాలా బాగుంది. జాన్వీ కపూర్ వచ్చేసి మహా అయితే సినిమా మొత్తం మీద 15-20 నిమిషాలు ఉంటుందేమో, అంతకు మించి మనకి ఎక్కువ అయితే కనిపించదు. ఏదో గ్లామర్ కోసం అన్నట్టు పెట్టారు తప్ప ఆమె పాత్రకి ఏం మాత్రం కూడా ప్రాధాన్యం లేదు. మిగిలిన పాత్రలంతా ఏదో తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఒక్క ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ విషయంలో దర్శకుడు బుచ్చిబాబు సానా కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అని అనిపించింది నాకైతే. ఇది నా ఆలోచన మాత్రమే. ఫస్ట్ హాఫ్ అయితే మెప్పిస్తుంది, సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం నొప్పిస్తుంది. నా రేటింగ్ అయితే ఈ సినిమాకి 2.75. థ్యాంక్ యూ.